అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ రోజు నుంచి నవంబర్ 22 వరకు గ్రామ సభలు జరగనున్నాయి. ఇది స్వామిత్వ పథకానికి సంబంధించి ఒక కార్యక్రమం కోసం ఈ గ్రామ సభలు జరగనున్నాయి. ఈ స్వామిత్వ పథకం ఏంటి? ఇది 2021లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ స్వామిత్వ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మీ ఆస్తి హక్కులకు సంబంధించి ప్రాపర్టీ కార్డులను ఇస్తారు. అంటే దాన్ని ఒక మ్యాపింగ్ చేసి డ్రోన్ల ద్వారా సాంకేతికంగా ఉన్న డ్రోన్ల ద్వారా మ్యాపింగ్ చేసి మీకు ప్రాపర్టీ కార్డులు ఇస్తారు. అది ఇల్లైనా గానీ, లేదా స్థలమైనా గానీ. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం 2026 మార్చి నాటికి 1,00,00,000 కార్డులు, 1,00,00,000 ప్రాపర్టీ కార్డులు అందించే విధంగా లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే రెండో విడతలో భాగంగా 2,300 గ్రామాల్లో ఇప్పటికే అధికారులు డ్రోన్ల ద్వారా సర్వే చేసి 45 లక్షల కార్డుల్ని సిద్ధం చేశారు. కానీ దీనిపై పవన్ కళ్యాణ్ ఈ కార్డులు ఇచ్చే ముందు ఏమన్నా వివాదాస్పదం అవుతాయో అందుకనే ముందు జాగ్రత్తగా గ్రామ సభలు నిర్వహించి దాని మీద ఏమైనా అభ్యంతరాలు వస్తే పరిశీలించి ఆ తర్వాతే ఈ ప్రాపర్టీ కార్డులు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సర్వే ఈ విభాగాల అధికారులందరూ కూడా ఈ గ్రామ సభలు నిర్వహించున్నారు. ఈ గ్రామ సభల్లో వచ్చే అభ్యంతరాలు ఏమైనా ఉంటే పరిశీలించి ఆ తర్వాతే ఈ ప్రాపర్టీ కార్డులు ఇచ్చేందుకు సిద్ధపడాలని పవన్ కళ్యాణ్ గత సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా గానీ మీ ఇల్లు గానీ, లేకపోతే స్థలం ఏమైనా ఉన్నా గానీ, మీరు కూడా ప్రాపర్టీ కార్డ్ పొందాలంటే మీ దగ్గరలో ఉన్న పంచాయతీ సెక్రటరీ, అలాగే మండల ఆఫీసర్‌లో, రెవెన్యూ ఆఫీసర్‌లో వెళ్లి మీకు సంబంధించి ప్రాపర్టీ కార్డులు అప్లై చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.